డల్గా ఉంది జ్వరం. అయినప్పటికీ నిన్నటి నుంచి మానిటర్ చేస్తూ సురేందర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పకూడదు బయటికి ఆయన ప్రయత్నం, ఆ తర్వాత ఇక్కడికి వెన్యూ షిఫ్ట్ చేయడం, మీరంతా కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉయ్యాలవాడ కొంతమంది చేరుకొని ఆ తర్వాత ఇక్కడికి మళ్ళీ మీకు ఒక లొకేషన్ మ్యాప్ మీకు పంపిస్తే దాని ప్రకారంగా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి రెడ్డి సోదరులందరికీ, మీడియా మిత్రులకు, ముఖ్యంగా సోదరీమణులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. గుంటూరు, బాపట్ల, అదే రకంగా మరి చిత్తూరు, కృష్ణా జిల్లా, అనంతపురం నుంచి కూడా వచ్చారు. వారెవరు మాట్లాడలేదు. సురేంద్ర ఎందుకో పార్షియాలిటీ చూపిస్తున్నాడు, ఎక్కువ చిత్తూరుతో మాట్లాడిస్తాడు. అనంతపురం నుంచి వచ్చారు, కడప నుంచి చాలా బాగా మాట్లాడాడు. కడప నుంచి వచ్చినటువంటి యువకుడు కృష్ణారెడ్డి అనుకుంటా, వెలిగంగా చాలా బాగా మాట్లాడాడు. అందరికి కూడా మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బాగా బతికిన రెడ్లు ఈరోజు కొంచెం చితికిపోయారు. చాలా బాగా బతికారు. అన్ని క్యాస్ట్ల కంటే కూడా కష్టపడి సేవలు అందిస్తూ, ప్రజలకు కష్టపడుతూ, వ్యవసాయం చేస్తూ చాలా బాగా బతికినటువంటి ఈ కులం ఈరోజు బలహీనపడిందా అని ఒక అనుమానం వస్తా ఉంది. ఎందుకనంటే ప్రతిసారి కూడా మరి మిస్లీడ్ అవుతున్నాం. మన క్యాస్ట్ వాళ్ళు ఎందుకో ఒక గట్టి నిర్ణయానికి రావడం లేదు. అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం అంటూ తీసుకోవడం లేదు. మనలో డివిజన్ ఎంతవరకు ఉందంటే వీరు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు మనలో డివిజన్ లేదని. దానికి ఒక ఉదాహరణ నంద్యాల సంజీవ్ రెడ్డి గారు అందరూ ఏకమైన రెడ్లు ఐకమత్యంతో గెలిచారు. కానీ ప్రతాప్ రెడ్డి గారికి తెలియాల్సినటువంటి అవసరం ఏముందంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి గారు గెలిచినటువంటి ఆ సమయం, ఆ తర్వాత వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. ఒక సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. ఈ సోషల్ ఇంజనీరింగ్లో బాగా రెడ్లను టార్గెట్ చేశారు. మనము బలహీన పడే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. వాటి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఐకమత్యం అనేది నీలం సంజీవరెడ్డి గారి కాలంలో ఇక్కడ ఎన్నిక కాబడినటువంటి కాలానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. బాధాకరం. మీరు అంటున్నారు, నాకు తెలిసి ఈ గుర్రం మీద మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారిని కూర్చోబెట్టి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి మీరు ఒక పత్రాన్ని తయారు చేశారు. అది చూసి మన రెడ్లే పారిపోతున్నారు. ఏం చేస్తాం? మీకందరికి తెలియజేయాలి రెడ్ల చరిత్ర. ఛత్రపతి శివాజీ కంటే ముందు ఛత్రపతి శివాజీ ఒక మహానుభావుడు. ఆయన కంటే ముందు 300 సంవత్సరాల ముందు
విదేశీ దండయాత్రలో మహమ్మదీయుల మీద పోరాటం జరిపినటువంటి వారు మొట్టమొదటిసారి రెడ్లీ అని చెప్పి గుర్తించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. చాలా బాగా చెప్పాడు మన కడప జిల్లా పిల్లోడు, యువకుడు. అదే రకంగా మహమ్మదీయులే కాదు, విశాల్ ఒకసారి మహమ్మదీయుల మీద చాలా విజయవంతంగా ఫైట్ చేసి రాజ్య స్థాపన చేశారు. అలాగే విజయవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళ మీద పోయినాడు. బ్రిటిష్ వాళ్ళ మీదకి, ఆంగ్లేయుల మీదకి చరిత్రలో 2 సంఘటనలు. ఫస్ట్ టైం మహమ్మదీయుల మీద విజయం సాధించి రాజ్యాన్ని స్థాపించినటువంటి వాళ్ళు రెడ్లు. ఆంగ్లేయుల మీద పోరాటం చేసి ప్రాణాలు మరి అర్పించినటువంటి మొట్టమొదట ఆయన ఫ్రీడమ్ ఫైటర్. అంటే ఎవరో కాదు, ఎవరో అందరూ టైటిల్ వేసుకొని ఫ్రీడమ్ ఫైటర్ అని ముందుకు వస్తున్నారు. కానీ విజయవాడ నరసింహారెడ్డిగా అసలు సిసలైన ఫైటర్ ఆయన, ఫ్రీడమ్ ఫైటర్. అంటే చరిత్రలో 2 సార్లు, ఒకటి మహమ్మదీయుల దండయాత్రలను ఎదుర్కోవడం, ఇంకొకసారి ఆంగ్లేయుల మీద యుద్ధం ప్రకటించడం. ఇది రెడ్లకే